అప్పటి నుంచి 3 రోజుల తర్వాత అమ్మవారు తనని చిన్నప్పటి నుంచి పెంచిన, రాజ్యంలో నమ్మకస్తులైన మరియు శ్రేయోభిలాషి అయిన పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి కలలో కనిపించి, నేను పెద్ద చెరువులో పలానా దిక్కున బంగారు ప్రతిమ రూపంలో దొరుకుతాను, తనను బయటకు తీసి ప్రతి ఏటా తనకు పూజలు చేయాలని చెప్పింది. అప్పుడు పతివాడ అప్పలనాయుడు గారు కొందరు జాలర్ల సహాయంతో పెద్ద చెరువులో అమ్మవారు చెప్పిన దిక్కున వెతికారు. తల్లి చెప్పినట్టే చెప్పిన చోట బంగారు ప్రతిమ రూపంలో దొరికింది. అదే చోట అమ్మవారికి గుడి కట్టారు. ఆ గుడే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ రోడ్లో చూస్తున్న వనం గుడి. వనం అంటే అడవి అని అర్థం. అప్పుడు ఈ ప్రాంతం అంతా అడవిలా ఉండేది, అందుకే దీనిని వనం గుడి అంటారు. అక్కడి నుంచి 166 సంవత్సరాలు అక్కడే పూజలు చేశారు. ఆ తర్వాత ప్రజలు అడవిలోకి వెళ్ళి పూజలు చేసుకోవడానికి కష్టంగా ఉందని తెలుసుకున్న రాజు మిగతా పెద్దవాళ్ళు ప్రజలతో మాట్లాడి ఊర్లోనే ఇంకో గుడిని కట్టించారు. అదే ఇప్పుడు మనం మూలాంతల దగ్గర చూస్తున్న చదురుగుడి. నేటికి అమ్మవారి పూజలు నిర్విరామంగా 267 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి మన సిరిమాన్ కథేంటండి?